జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనుడు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 24/8/2025 ఆదివారం భాద్రపద శుక్ల పాడ్యమి మొదలుకొని 30/8/2025 శనివారం భాద్రపద శుక్ల సప్తమి వరకు. గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి సింహం, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కుజుడు కన్య, చంద్రుడు సింహ కన్య తులారాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి కొంత మేరకు మీరు ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. అయినప్పటికీ కూడా కొన్ని పనులు పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. దానికి తగినట్టుగా దానికి ఎక్కువగా ఖర్చులు అధికమవుతాయి. మీకు తయారుగా ఉంటాయి ఖర్చులు కూడా. చేసేటువంటి పనుల లోపల ఎంత అంటే సమయస్ఫూర్తితోని వ్యవహరించినా కొన్ని పనులు కొన్ని ఎదురయ్యేటట్టుగా ఉంటాయి, ఆటంకాలు ఎదురయ్యేటట్టుగా ఉంటాయి. వృత్తిలో చేసేటువంటి పనులలో కొంత మేరకు తప్పులు పోయేటట్టుగా ఉంటాయి. కొంత చివాట్లు కానీ మాటలు పడేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఎంత చేసినా కూడా ఆర్థిక పరంగా పుంజుకోకడం, తర్వాత దానిలో లాస్ రావడం ఇటువంటివి జరుగుతాయి. మీరు చేసేటువంటి ఉత్పత్తి అనుకోండి, చేసేటువంటి వస్తువులకు మంచి గిరాకీ రాకపోవడం, అమ్మకపోవడం ఇటువంటివి జరిగి కొంత మేరకు మానసికంగా కొంత క్షోభకు గురి అవుతారు. కనుక మీరు ఎక్కువగా ఆలోచించగా దైవాన్ని నమ్మండి. మీరు చేసేటువంటి పనే మీకు వృత్తే మీకు దైవం అనుకొని చాలా నిమగ్నతతోని నిమ్రతతో అనేకమైనటువంటి మీ సంబంధించినటువంటి దాన్ని మీరెంతో కష్టపడితే కానీ ఆ పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేరు. కనుక మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పడం అనేది ఎక్కువగా శ్రద్ధతోని మీరు చేసేటువంటి పనులు చేస్తే కానీ ముందుకు వెళ్ళదు. చేసేటువంటి పనులు పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని మీరు దైవాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు కూడా ఎంత కష్టపడినా కూడా మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి పొజిషన్లు కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక ఎంతో కష్టపడండి మీరు. అట్లానే స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనుల లోపల పెండింగ్ పడేటట్టుగా కనబడుతున్నది. కొంత జాగ్రత్తతోని కొంత సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలి. మీరు చేసేటువంటి పనుల లోపల కొంత మేరకు ఆటంకాలు కూడా ఎదుర్కొనేటట్టుగా ఉంటుంది. వీసా లాంటి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారికి వీసా రాక కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. కనుక మీరు కొంత భవిష్యత్తు కొరకు కొంత పెండింగ్ పెట్టాలి మీరు చేసేటువంటి పనులలో. అట్లానే ఖర్చులు అధికమవుతాయి. ఆ ఖర్చులు కూడా ఎక్కువగా అన్కాల్డ్ ఎక్స్పెండిచర్, వినుకోని కొన్ని ఖర్చుల మీద పడేటట్టుగా ఉండేటట్టుగా కనబడుతున్నది. కనుక ఈ వారం అంతా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శివారాధన చేయండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఎంతో చాకచక్యంతో మీరు నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎంతో ముందుకు వెళ్తుంటారు. సమయానుకూలంగా మీకు అన్ని పనులు కూడా నెరవేర్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. కాకపోతే కొంత ఇంటికి సంబంధించిన పనులు అనుకోండి, ఇంటికి సంబంధించిన గృహానికి సంబంధించినది, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల లోపల కొంత మేరకు పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. ఎన్ని ఆర్థికమైన వనరులు సమకూర్చుకున్నా, మీకు డబ్బు దగ్గర ఉన్నా కూడా కొంత మేరకు ఏదో రకంగా కొంత ఇబ్బందిగా ఉండేటట్టుగా, కొంత పెండింగ్ పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది.
ఆర్థికమైనటువంటి పుష్టిని మీరు పొందుతారు. మీ పిల్లలు మంచి మార్కులు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. వారికి కూడా అనుకూలమైనటువంటి స్థల మార్పిడి కూడా వారికి దొరుకుతుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్న పనులు చాలా చక్కగా అవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయినప్పటికీ కూడా మీరు కొంత మేరకు ఆలోచనలో ఈ వారం గడుపుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం పని ఒత్తిడితోని ఈ వారం అంతా గడుపుతారు. ఎక్కువగా స్ట్రెస్ ఉండేటట్టుగా ఉంటుంది. కొంత మేరకు మీరు కొంత హర్ట్గా తీసుకుంటారు పనిని. అయ్యో నేను చేయకపోతేనే నన్ను ఎవరెవరిని అంటారో అనేటువంటి ఎక్కువగా విచారాలకు గురి అవుతారు. మీరు ఎంత ప్రదర్శించినా కూడా పని ఒత్తిడి మీ పై నుంచి మీకు మీద భారం పడేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనిని చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల కొరకు మీరు ఒక ప్రణాళికలు వేస్తుంటారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. అయినప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు. విద్యార్థులకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. అట్లానే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా కొంచెం ఆశించవచ్చు. మీ కింద పనిచేసేవారు మాత్రం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఈర్షా ద్వేషాలకు గురి అవుతారు. కనుక కొంత సమయస్ఫూర్తితోని అన్ని వ్యవహారాలలో మీరు ప్రదర్శించాలి. దాంతో కొంత మేరకు మీకు కొంత వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ వారం మీకు ఎంత చేసినా కూడా ఇంకా తక్కువగా అన్నట్టుగా ఉంటుంది. కనుక మీ ఈ వారంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణము, శ్రీరామరక్ష అటువంటిది చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. శరీర కొంత రుగ్మతులకు గురికాక తప్పదు. ఉదరంకు సంబంధించినది అరగకపోవడము, అజీర్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు అటువంటివి వైద్యాన్ని సంప్రదించవలసిన అవసరం పడేటట్టుగా కనబడుతున్నది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లల కొరకు ఎక్కువగా విచారం చేస్తారు. మీ పిల్లలకు, మీ సంతానం కొరకు అంటే శుభకార్యాలోచనల కొరకు మీరు ఎక్కువగా ఆలోచనలో పడుతుంటారు. ఈ వారం ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పేరును మీరు ఎక్కువగా సంపాదించడం కొరకు మీరు తహతాలాడుతుంటారు. ఖర్చులు అధికమవుతాయి. నూతనమైనటువంటి వస్త్రాలను కూడా మీ వారం కొంటారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. వాటి కొరకు కొంచెం ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానము, మీ ఇంట్లో కుటుంబ పరంగా ఉన్నటువంటి విషయాల లోపల ఎక్కువగా జోక్యం చేసుకుంటారు. దాంతో కొంత మానసికమైనటువంటి ఆలోచనలకు ఎక్కువగా పడుతుంటారు. కుటుంబ భారం ఎక్కువగా అవుతుంది. కొన్ని విషయాల లోపల మీ సంతానంతో వారికి లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతోని కొంత మాటల్లో, అభిప్రాయాల్లో భేదాలు వచ్చినట్టుగా ఉంటాయి. కనుక మీరు కొంత అప్రమత్తతతోని, కొంత సమయస్ఫూర్తితోని వారితోని మాట్లాడాలని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది. మీ పూజాధికారులలో లేదా దైవానుకూలత కొరకు మీరు పూజా విషయాల లోపల మీరు ఎక్కువగా పాల్గొంటారు. వాటి కొరకు మీకు కొద్ది ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నాయి. ఈ వారం అంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం గ్రహానుకూల్యత, దైవానుకూల్యత ఎక్కువగా ఉంటుంది. సంఘ సేవల్లో పాల్గొంటారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. కొంత పూజాధికారులలో యజ్ఞయాగాది కర్మల లోపల మీరు పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొద్దిగా ఖర్చులు అధికమవుతాయి. కొంత ఖర్చులు కూడా
కొంత మీకు ఎంజాయ్ చేసేటట్టుగా విలాసమైనటువంటి విషయాలకు ఖర్చు పెట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ప్రమోషన్స్ లాభిస్తాయి. మీ పిల్లలకు కొంత మేరకు వారికి సంబంధించినటువంటి విషయాల లోపల కొంత తర్జన భర్జనలు లేదా ఆలోచనలతో ఎక్కువగా ఈ వారం గడిపేటట్టుగా కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు వారితోని మీ కుటుంబ సభ్యులతోని కొంత మేరకు కొంత మాటల్లో తేడా వచ్చినట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం విషయంలో ఉద్యోగపరంగా మాత్రం చాలా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. కాకపోతే మీ సంతానం సంబంధించినటువంటి మీ పిల్లల విషయంలోనే కొంత ఆలోచనలో ఎక్కువగా పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నాయి. మిగతా అన్ని విషయాలు కూడా మీకు లాభసాటిగా మీ ఫేవరబుల్గా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది ఈ వారం. తదుపరి కన్య రాశి. ఈ కన్య రాశి వారికి కూడా ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. అనుకూలంగా మీరు మలుచుకుంటారు ఈ వారం. కొన్ని విషయాల లోపల కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విపరీతమైనటువంటి పనిభారం మీకు లోనుకు గురవుతారు, స్ట్రెస్కు గురవుతారు. దాంతో ఎక్కువగా ఆఫీసుల్లో మీ పని చేసే చోట ఎక్కువగా గడపవలసిన అవసరం ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వాటితో ఇంట్లో మీకు కొంత అభిప్రాయాల్లో మాటల్లో తేడా వస్తుంది. ఎక్కువగా మీకు వృత్తిలో ఉండడం చేత ఇంటికి మీకు సమయాన్ని కేటాయించకపోవడం చేత కొంత మీరు విచారాలకు గురికాక తప్పదు. ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. సమయానుకూలంగా మీరు ఆశించిన దానికంటే కొంత గొప్పగా మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పడమైనది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని పరిస్థితులను కూడా మీ ఫేవర్గా అంటే మీకు తగినట్టుగా మీరు మలుచుకుంటారు. కొన్ని మాటలు పడ్డా కూడా ఆ మాటలను మీరు ఎదురు తిరిగి దాన్ని మీ ఫేవర్గా మలుచుకునేటట్టుగా ఈ వారం చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరును ప్రతిష్ఠ చేస్తారు. అనుకూలంగా మీ పరిస్థితులన్నీ కూడా మీ ఫేవర్లో వచ్చేటట్టుగా మీరు జరుపుకుంటారన్ని కార్యక్రమాలలో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు అటువంటివి తెస్తారు. రవి కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు అన్ని పరిస్థితులకు కూడా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. విలువగల వస్తువులు కొంటారు. వీసా లాంటి సంప్రాప్తమవుతాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. ఉద్యోగ అన్వేషణలకు చేసేవారికి మంచి లాభసాటిగా ఈ వారం గడుపుతారు. అన్ని విషయాల లోపల ఈ వారం అన్ని రంగాల వారికి ఈ వారంలో ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. అన్ని విషయాల లోపల అన్ని పరిస్థితులు వీళ్ళను మలుచుకొని లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచనలకు గురి అవుతారు. తోటి ఉద్యోగులకు కూడా ఏదో మాటల్లో కొంత తేడా వచ్చినట్టుగా కనబడుతుంది. కనుక వారితో వ్యవహరించేటప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు కొంత సమయస్ఫూర్తితోని కొంత ఆ రకంగా మాట్లాడితేనే మీకు మంచిదని చెప్పి సలహా ఇవ్వడం అనేది. కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు స్థిరాస్తుల విషయం లోపల మీరు ఆలోచించండి. కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు ప్లాటో లేదా ఇల్లు కట్టడమో లేదా దాన్ని మార్చి చేయడమో అటువంటిది కొరకు మీరు ఆలోచనలో ఉంటుంటారు. కొంత లాభసాటిగా ఉంటుంది. కనుక మీరు స్థిరాస్తుల విషయం లేదా కొంత విలువగల వస్తువులను కొనుగోలు విషయం లోపల కొంత మీరు ఆలోచన చేయండి. కొంత మీ ఫేవర్గా పరిస్థితులు వస్తాయని చెప్పవచ్చు. రవి దశమ స్థానంలో ఉన్నాడు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ పిల్లలకు కూడా విలువగల వస్తువులను కొని తెస్తారు. కొంత సమయం మీ భార్యా పిల్లలకు కొని కేటాయించి చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారని చెప్పవచ్చు. ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా మీకు ఇష్టమైన దైవాన్ని పూజించండి.
కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాల నుంచి తొలగి మీకు ఉపశమనాన్ని కూడా పొందుతారని చెప్పవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల, అమ్మకం విషయం లోపల కొంతమేరకు వ్యవహారాలలో ముందుకు వెళ్తుంటారు. కొంత గిరాకీ వచ్చినట్టుగా ఉంటుంది. అట్లానే విదేశాలకు వెళ్ళే వారికి మంచి అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. వృత్తిలో ఉన్నవారికి మంచి సన్మానాలు సత్కారాలు కూడా వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. డాక్టర్లు, ఇంజనీర్లు అటువంటి వారికి అనుకూలంగా ఈ వారం ఉంటుంది. వ్యాపారస్తులకు కొంతమేరకు వారు పెట్టుబడికి చాలా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా కొంత అనిశ్చితి తొలగి కొంతమేరకు లాభసాటిగా ఒక సీటు పొందేటట్టుగా కూడా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శంకరుని అంటే శివ ఆరాధన చేయండి. తప్పకుండా మీకు కొంత మంచి స్థానాన్ని పొందుతారని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులను నిర్వర్తించుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఒక కాన్ఫరెన్స్ అనుకోండి, లేదా ఒక సభల లోపల ఒక భక్తగా, లేదా ఒక మంచి మిమ్మలను ఒక అతిథిగా పిలిచేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. విలువగల వస్తువులను మేము బహుమతిగా పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తుల రంగం వారికి మంచి ఆనుకూల్యత పొందుతారు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ సంబంధించినటువంటి భూములు కొనడము, ఆ భూముల విషయం లోపల మీరు ఆలోచనలో ఉండడము జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు, శిరోబాధ అంటే తలనొప్పి అటువంటి ఈ వారం కొంతమేరకు కనబడుతున్నది. మీ ఇంట్లో కుటుంబ వాతావరణం చాలా చక్కగా మీరు దాన్ని మలుచుకుంటారు మీ ఫేవర్గా. మీ దూరపు బంధువులు మీ ఇంటికి రావడము, లేదా మీరు ఆ బంధువులకి కలవడము అటువంటిది జరుగుతుంది ఈ వారం. కొత్త మిత్రులను మీరు పరిచయాలు జరుగుతాయి ఈ వారం. నూతనమైనటువంటి ఉత్సాహంతో ఈ వారం ముందుకు దూసుకెళ్తుంటారని చెప్పవచ్చు. ఈ వారమంతా కొంతమేరకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వారమంతా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం కొంతమేరకు అన్ని వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. బుధుడు తర్వాత గురువు మంచి శుభస్థానంలో ఉన్నారు. కనుక మీరు అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిలో ఉన్నవారికి మరియు వ్యాపారస్తులకు అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా జరుగుతాయి. విద్యాస్థానం, విద్య చదువుకునే వారికి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. వారి అనుగుణంగా మీరు ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయం అనుకోండి, లేదా క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఉద్యోగ అవకాశాలు లభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. డబ్బులు ప్రమోషన్స్ అనుకోండి, లేదా క్యాష్ అవార్డు రివార్డు వచ్చినట్టుగా ఈ వారం తప్పకుండా జరుగుతుంది. మీరు చేసేటువంటి పనులు చూపేటువంటి నైపుణ్యాన్ని తప్పకుండా దానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ వారమంతా కొంత శుభాలే మీకు ఎక్కువ జరుగుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. అనేక విధమైనటువంటి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలు, డాక్టర్లు అనుకోండి, లాయర్ అనుకోండి, వృత్తికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఈ వారం లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాకపోతే మీరు కొంత అప్రమత్తతోని, కొంత జాగ్రత్తతో కొంచెం మాట్లాడాలి. కొంత స్లిప్ కావడం చేత దాన్ని పట్టుకొని కొంత మీకు చెడుగా మీ మీద అభిప్రాయాలు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక కొంత చాకచక్యంతో మాట్లాడాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం మీరు ఎంత చేసినా కూడా కొంత సత్ఫలితాలను పొందడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ధనాదాయం కొరకు మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు.
చేసేటువంటి పనుల లోపల మంచి పనితనాన్ని శ్రద్ధతో చేశారు. చేసినప్పటికి కూడా కొంతమేరకు వాళ్ళు గుర్తించకపోవడమో, అట్లానే మీరు చేసేటువంటి పనులలో కొంత తప్పు పోవడమో, లేదా మీ తోటి సహోద్యోగులు మీకు తప్పు చేయించడమో అటువంటిది చేస్తారు. కొంత చాకచక్యంతోని అంటే కొంత దాని శ్రద్ధతోని మీరు గమనించాలి. చేసేటువంటి పనులలో నిమగ్నతతోని ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. శుక్రుడు పంచమ స్థానం ఉన్నాడు, రవి కూడా 6వ స్థానం ఉన్నాడు. కనుక ఎంత కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా చివరి రిజల్ట్ మీ ఫేవర్లోనే ఉంటుంది. తప్పకుండా మీరు గెలుపు ఉంటుంది. కాకపోతే కొంత మేరకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్. తర్వాత వారాంతంలో అన్ని వ్యవహారాలు మీ ఫేవర్లో అనుకూలంగా మలుచుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు కూడా మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి మంచి స్థానాన్ని పొంది మీకు పేరును తెచ్చిపెట్టేటట్టుగా ఉంటాయి. కాకపోతే మనసు చంచలంగా ఉంటుంది. ముందు ఎక్కువగా విచారాలకు గురి అవుతారు. రిజల్ట్ మాత్రం మీ ఫేవర్లో ఉంటుంది. తర్వాత మీ పిల్లలు అంటే విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలకు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో మళ్ళా స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీసా లాంటివి కొంత మీకు మీ ఫేవర్లో రాకపోవడం, మీకు కేటాయించకపోవడం చేత మీరు మనసు చాలా బాధతోనే ఉండేటట్టుగా ఉంటుంది విదేశాల్లో ఉన్నవారికి. కనుక మీరు ఎక్కువగా ఆలోచించక దైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి, ప్రార్థించండి, శివార్చన చేయండి. తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. దైవానుగ్రహత తప్పకుండా మీ ఫేవర్లో వస్తుంది. మీరు ఎక్కువగా పూజాధికారులలో పాల్గొనండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటాను. శుభం.